హర్ష టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ వీడియోని ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? సో కొత్తగా చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. పైన గంట సింబల్ ఉంటుంది. ఆ గంట సింబల్ మీద కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీ వరకు వస్తాయి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు, సో ఇది ఒక మంచి వీడియో. ఇప్పుడు పొంగల్ వస్తుంది. సో ఈ పొంగల్కి మనకు మెయిన్గా గుర్తొచ్చేది ముగ్గులు. సో ముగ్గులు కావాలంటే మనకి కలర్స్ కావాలి. సో నేను కలర్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మీకు వీడియోలో షేర్ చేస్తాను. సో మీకు ఇప్పుడు ఈ సంక్రాంతికి మీరు తయారు చేసుకున్న కలర్స్తో వేసుకున్నారు అంటే చాలా బాగుంటుంది. మనం బయట కలర్స్ కొంటే చాలా తక్కువ వస్తుంది, అమౌంట్ ఎక్కువ తీసుకుంటారు, కలర్ అనేది చాలా తక్కువ ఇస్తారు. అండ్ మనం ముగ్గులు వేసేటప్పుడు అది కలర్స్ వేస్తుంటే అది సరిపోదు, అంత కొంచెం వస్తుంది మనకి. సో ఈ కలర్స్ ఏంటంటే మనం ఎంత కావాలంటే అంత ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ మనకి దీనికి కావాల్సింది, మనకి మెయిన్ కావాల్సిన దీంట్లో ఏంటంటే ఇసుక. అది జల్లెడ పట్టిన వేసుకుంటుంది కదా, అది మెత్తటి ఇసుక మనం తీసుకోవాలి. సో ఇంకా మనకి ఇంట్లో ఉండే మెయిన్ వాటితోని మనం కలర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే మనకి దీనికి కావాల్సింది ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా, ఫుడ్ కలర్స్ని మనం తీసుకుంటాము. అండ్ ఉంటుంది కదా మనం బట్టలకి వేసే బ్లూ, ఆ బ్లూతో కూడా మనం కలర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇంకా మనం బయట మిక్సింగ్ చేయని కలర్స్ అంటే ఇస్తారు. సో ఆ కలర్స్ తీసుకొచ్చుకుని ప్యాక్ మనకి 60 రూపీస్లో వస్తుంది. అది చాలా మనం దాంట్లో ఇంతే కలర్ ఉంటుంది, కానీ మనం ప్రిపేర్ చేసేటప్పుడైతే చాలా కలర్ అనేది మనకు వస్తుంది. సో ఒక్క కలర్కి మనం ఎంత కావాలంటే అంత కలర్స్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈరోజు ఆ వీడియో చూసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఇంకా మనం కలర్ ప్రిపేర్ చేయడానికి మనకి మెయిన్గా కావాల్సింది ఇసుక అండ్ మనకి బట్టలకి వేసే బ్లూ ఉంటుంది కదా, ఆ బ్లూ అండ్ ఫుడ్ కలర్స్. ఇంకా నేను ఫస్ట్ ఇసుకని బాగా మెత్తగా జల్లెడ పట్టేస్తున్నాను. సో ఇలా మెత్తగా జల్లెడ పట్టిన తర్వాత దాంట్లో మనకి బ్లూ ఉంటుంది కదా, అది యాడ్ చేసేసాను. ఇంకా ఆ బ్లూని బాగా కలిపేసిన తర్వాత దాన్ని ఒక 5 మినిట్స్ అలా ఆరనిస్తే మన కలర్ అనేది రెడీ అయిపోతుంది. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్. మనకి మిక్సింగ్ చేయని కలర్ అంటే ఇచ్చేస్తారు. సో దాన్ని తీసేసుకొని ఇలా మిక్సింగ్ చేసేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అనేది ఆరనివ్వాలి. అలా ఆరితే మన కలర్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కలర్. మనకి ఇంట్లో మీకు ఏ కలర్ ఉంటే ఆ ఫుడ్ కలర్ తీసేసుకోండి. నేను రెడ్ కలర్ తీసేసుకుంటున్నాను. సో ఈ రెడ్ కలర్లో కొంచెం వాటర్ మిక్స్ చేసి మనం ఇసుకలో బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇది మనకి కలర్ అనేది ఆరిన తర్వాత మనకి కలర్ అనేది అర్థమవుతుంది. సో కనిపిస్తుంది అనమాట. సో ఇది బాగా మిక్స్ చేసేసుకొని ఇలా ఆరనివ్వాలి. సో ఆరితే మన కలర్ అనేది రెడీ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్లో కొంచెం వాటర్ మిక్స్ చేసి మనం ఇసుకలో బాగా మిక్స్ చేసేయాలి. సో ఇది కూడా మిక్స్ చేయని కలర్ అనమాట. సో బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా ఒక 5 మినిట్స్ ఆరనివ్వాలి. ఇది కూడా ఆరిన తర్వాత మన కలర్ అనేది అర్థమవుతుంది. సో ఇంకా అన్ని కలర్స్ ఇలా వచ్చాయన్నమాట. సో వీటన్నిటిని ఒక 5 మినిట్స్ ఆరనివ్వాలి. ఆరిన తర్వాత మీకు కలర్ అనేది బాగా అర్థమవుతుంది. సో ఇంకా అన్ని కలర్స్ ఇలా వచ్చేసాయి. మీకు అన్ని కలర్స్ని షూట్ చేసి చూపించలేదు, కొన్ని కలర్స్ని మీకు ఎలా చేయాలి అని చెప్పి చూపించాను. ఇంకా అంత ప్రాసెస్ అంతా ఇలానే అనమాట. సో ఆరిన తర్వాత మనకి కలర్స్ అనేవి ఇలా ఉంటాయన్నమాట. మనకి తడి మీద మనకి కలర్ అనేది అర్థం అవ్వదు. ఒక 5 మినిట్స్ ఆరిన తర్వాత మీకు కలర్ అనేది అర్థమవుతుంది. చూసారు కదా ఎంత బాగొచ్చాయో కలర్స్. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. ఈ రోజు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.